ఇవాళ అన్ని పేపర్లో ప్రధాన ఇష్యూ అయోధ్య రామ మందిరం డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదని ప్రధాన పూజారి చర్చ ఆయనే చెప్పిండు అండ్ లీక్ అవుతుంది వాటర్ అంతా కూడా లీక్ అవుతుంది ఎలక్షన్స్ కోసమే కావాలని కంప్లీట్ చేసిర్రు బీజేపీ ఇప్పుడు అది రామ మందిరం ట్రస్ట్ వ్యవహారం అది అక్కడ ఏమేమి మిస్టేక్స్ ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది అవుతుంటే కొన్ని ఏమైనా తేడాలు ఉండొచ్చు ఒకటే ఇప్పుడు మన దగ్గర కూడా ఎట్లుంటుంది ఏంటో లీకేజ్ ఉంటే పెద్ద సినిమా చేసి చూపిస్తారు అవసరం లేదు అలా ఏమున్నా ప్రజల డబ్బుతో కట్టింది అది అందరం నేను కూడా చెందాయిసిన దానికి అందరు ఇష్టంతో ఇచ్చినారు ఎవరు కూడా బలవంతంతో కాదు సో అది ఒక అద్భుతమైన ప్రదేశం అవుతుంది దాని మీద కామెంట్ చేయాల్సిన పని ఇదే విషయము తెలంగాణలో యాదాద్రి కట్టినప్పుడు ఇట్లా లీకేజ్ అయితే బీజేపీ వాళ్ళు ఒకటే యాదాద్రిలో జరిగింది అవినీతి కాంట్రాక్ట్ రేట్స్ తీయండి మీరు ఏం కాంట్రాక్ట్ రేట్స్ ఇచ్చిర్రు బయట ఏం రేట్ నడుస్తుంది ఎక్స్ట్రీమ్ అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఏ ప్రాజెక్ట్ అయినా అవినీతి ఏ బిల్డింగ్ అయినా అవినీతి ఇలా ప్రజాభవన్ పోయి చూడండి ఒకసారి అంత లగ్జరీస్గా ఏం అవసరం అండి మీకు అంటే ఒక ప్యాలెస్ కేసీఆర్ అంటే ఎట్లా అంటే నేను ఒక రాజు మహారాజా ఫలక్నుమా ప్యాలెస్ కూడా కొట్టుకపోతుండే ఇంకో 5 ఏళ్ళు ఉంటే అందులోనే ఉంటుండే నేనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేంజ్లో అయినా తయారవుతుండే సో ఈడ జరిగింది అవినీతి ఆడ అవినీతి జరగలే నీతి జరిగింది అంటారు 100% ఒక చిత్తశుద్ధితోటి మన హిందువుల మనోభావాలను కాపాడే దిశగా 500 ఏళ్ల కళను సాకారం చేసిన ఘనత మోదీ గారికి ఉంది అక్కడ ఎలాంటి అవినీతి జరిగే ఆస్కారమే లేదు బీజేపీ ప్రభుత్వంలో అవినీతి అనేది జరగదు అవినీతి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా బీజేపీ ఎప్పుడు చేయదు మరి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణలో గద్దను పట్టుకున్నారు మొత్తం సొమ్మంతా కొల్లగొట్టిండ్రు ఈ రోజున తెలంగాణ పెద్ద సెన్సేషన్ ఎందులో నెంబర్ 1 అయిందిరా నాయన అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి పేరు నేను చెప్పను కానీ మీకు కూడా తెలుసు మీ దృష్టిలో కూడా ఉంది 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక్కొక్కడికి 30,000 కోట్ల ఆస్తులు అంటే బీజేపీ నిద్రపోతుందా కళ్ళు మూసుకుందా బీజేపీ కాదు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు నేను పేరు చెప్పా ఐఏఎస్ ఆఫీసర్ చరిత్ర మొత్తం ఒక వారంలో వస్తుంది మీ టీవీ ద్వారానే ఇంకో కొన్ని టీవీల ద్వారా చరిత్ర మొత్తం ముందర పెడతా సిబిఐకి లెటర్ రాస్తా పబ్లిక్ లా ఈడీకి లెటర్ రాస్తా నేషనల్ దృష్టికి మా బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా వీళ్ళపై తక్షణం వీళ్ళపై విచారణ జరపాలి ఒక సిట్టింగ్ జడ్జిలతోటి విచారణ జరిపి వీళ్ళ ఆస్తులు ఏమున్నాయి అన్ని కూడా ఈడీ సిబిఐ దర్యాప్తు చేసి ఈ ఆస్తులు కూడా సీజ్ చేయాలని చెప్పి వీళ్ళపై కేసులు పెట్టాలి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు చదువుకుంటున్నారు ఆల్రెడీ చదువుకున్న ఎటు పోతాయి చదువుకున్న అన్ని బయటకు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకోబోతున్నా ఇంకా కొన్ని ఆధారాలు ఒక 40% 50% వచ్చినాయి ఇంకొక 50% ఆధారాలు వచ్చినాక ప్రాపర్గా చేద్దాం ఎవ్వరిని ఇక్కడ సమస్య లేదు అట్లాంటివి చేసిన వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఒక ఎమ్మెల్యే మంత్రులు సంపాదించలే వీళ్ళు సంపాదించినాక ఎవరైతే అక్రమ ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళకు ఊరుకునే పరిస్థితులే సిబిఐకి లెటర్ రాయబోతున్నా నాకు నమ్మకం